పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం ఎడవల్లి గ్రామంలో దళితుల భూములు అక్రమంగా మైనింగ్ ఇవ్వడాన్ని బీఎస్పీ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు తప్పుపట్టారు. వైసీపీ పాలనలో జీవో 217 ద్వారా ఈ భూములు స్వాధీనం చేస్తారని తెలిపారు. ఎకరాకు 3 లక్షల రూపాయలు ఇచ్చి దళితుల భూమిని కాజేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్ కార్పొరేషన్ ద్వారా భూములు పొందిన వ్యక్తులు ఎకరాకు 200 కోట్ల రూపాయలకు పైగా మైనింగ్ చేస్తారని వివరించారు. చంద్రబాబు ప్రభుత్వం దళితుల కోసం పనిచేయడం లేదని పూర్ణచంద్రరావు అన్నారు. దళితుల భూముల్లో అక్రమ మైనింగ్ నిరసనగా బీఎస్పీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఎస్పీ నేతలు పాల్గొన్నారు. ఇక్కడ దళితుల కన్నా బలహీనులు ఈ సమాజంలో ఉన్నారా? వీళ్ళు రెడ్ల కన్నా కమ్మల కన్నా బలవంతులా? ప్రభుత్వం కన్నా బలవంతులా? 50 సంవత్సరాలుగా భూమిని దున్నుకొని మరి 120 కుటుంబాలు బతుకుతుంటే హఠాత్తుగా మాయమాటలు చెప్పి రికార్డింగ్లు చేసి అక్రమంగా డబ్బులు ఇచ్చి ఏదో పిల్లలకి తాయిలాలు ఇచ్చి మభ్యపెట్టి చట్టం తెలియదని భవిష్యత్తు ఏంటో తెలియని ఈ పేదలకి కొంతమందిని లోబరుచుకుని అక్రమంగా అన్యాయంగా చేసినటువంటి వైసీపీ నిర్ణయాన్ని చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. దళితుల భూముల్ని దళితులకే అప్పచెప్పాలి. దళితులకు ఇచ్చినటువంటి ఎకరానికి 3 లక్షలు 4 లక్షలు ఇస్తే అది ఆ ప్రభుత్వం జేబులోంచి ఇచ్చిన డబ్బేం కాదు, మేమే కట్టిన ట్యాక్సుల నుంచి వచ్చిన డబ్బే. ఎందుకంటే ఈ రోజున దేశంలో రాష్ట్రంలో 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలు ఎవరైతే 50% కన్నా ఎక్కువ ఉన్నారో వాళ్ళు కట్టే ట్యాక్సులు 64%. ఈ డబ్బున్నోళ్ళు పెద్దోళ్ళు మరి ఎమ్మెల్యేలు మినిస్టర్లు సీఎంలు పెద్ద పెద్ద కోటీశ్వరులు కట్టేది